కాసేపట్లో నంద్యాల జిల్లాకు వెళ్ళబోతున్నారు వైఎస్ జగన్. గన్నవరం నుండి ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళబోతున్నారు జగన్. అయితే నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారామపురం గ్రామంలోని వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడిని హత్య చేశారు కొంతమంది టీడీపీకి సంబంధించిన నేతలంటే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన మరణాన్ని పెద్ద ఎత్తున ఇప్పటికే వైసీపీ ఖండించింది. వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు అక్కడ ధర్నా కూడా చేపట్టింది. ఇప్పటికే అక్కడ శిల్పా చక్రపాణి వెళ్లారు, 10 ఇతర ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు, సందర్శించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ వైసీపీ అధినేత కూడా మరి కాసేపట్లోనే ఆ సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. అయితే హత్య గురైనటువంటి కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తూనే మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఇంటికి కూడా వెళ్తారు జగన్. అయితే మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలతో జగన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జగన్ రాకతో సీతారామపురం గ్రామం మొత్తం కూడా పోలీస్ పహార మధ్య ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఓవర్ టు యు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో రాజకీయ హత్య జరిగింది. అయితే వైసీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా టీడీపీ నాయకులు హతమార్చారని పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీతారామపురం రానున్నారు. ఇప్పటికే ఓర్వకల్కి చేరుకున్నారు. బై రోడ్డు ద్వారా సీతారామపురం చేరుకుంటారు. మనం ప్రస్తుతం సీతారామపురంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ రోజు జరిగినటువంటి హత్యకు కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేటువంటి అంశం మీద ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. మనం గతంలో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్లు అందించింది. ఆ రోజు జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా ఇక్కడే ఈ ఇంట్లోనే ఒక్కసారిగా దాడి చేసి 30 మంది ఒక్కసారిగా సుబ్బరాయుడు మీద దాడి చేసి ఈ బెడ్ మీద పడుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుబ్బరాయుడిని తీసుకెళ్ళి బయటికి లాక్కెళ్ళి అతని భార్య మీద దాడి చేసి కత్తితో తీసుకెళ్ళి ఇక్కడి నుంచి లాక్కెళ్ళి బయట అందరూ చూస్తుండగానే అర్ధరాత్రి ఇక్కడ కత్తులు లేచాయి, కుతికలు తెగాయి, బండరాలతో మోదీ చంపినటువంటి ఘటన జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ కుటుంబాన్ని భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడ రానున్నారు. మనతో మాట్లాడడానికి ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈరోజు జగన్ రానున్నారు. సో ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏంటి? ఆ రోజు అర్ధరాత్రి బాగా నిద్రాల టైంలో వచ్చినారు. కేకలు వేసుకుంటా అల్లర్లు చేసుకుంటా 30 మంది పైన వచ్చినారు. రావడమే ఇంటి మీద దాడి చేసి బయట అనుకునే మా అమ్మను రాడ్లతో ఈపుల మీద కాళ్ళకేసి కొట్టి కత్తితో పొడిచేసరికి ఈమెకు చేయి తెగింది సార్. తెగిన తర్వాత మళ్ళీ వాకిళ్ళు తీసుకొని మా నాయన లోపల నిద్రించేవాడిని తీసుకొని పోయి విచక్షణ రహితంగా రాళ్లతో కొట్టి కత్తులతో కట్టలతో వాళ్ళ కక్షల్లో ఎంతో ఆయన అన్యాయం చేసినట్టుగా అంత ఘోరంగా నరికినారు సార్. మా నాయన ఇంతవరకు ఎవరికి సీమ కూడా ఆన్ చేయలేదు. ఆయన ఎంతసేపు మంచి వ్యక్తి. ఈ ఊర్లో జరిగేది చూసి ఆయన మనకు జగన్ అండగా ఉంటాడు, జగన్కి వెళ్ళి ఉండాలని పార్టీ తరపున తిరగడం జరిగింది సార్. తిరిగి ఈ ఎలక్షన్లో ఓట్లు వేసినామని ఆయనకు బుడ్డా శ్రీనివాసరెడ్డికి ఆపోజిట్గా నిలబడి అన్నీ చేసినామని ఆయన ఓట్లు ఆయనకు రాలేదని కక్ష పెంచుకొని మా నాయనను విచక్షణ రహితంగా పొడిచి చంపారు సార్. ఆయన మళ్ళీ బతికినాడేమో అని మళ్ళా రాళ్ళు ఎత్తి నెత్తి మీద వేసి ఘోరంగా చంపినారు సార్. అంత మా నాయన ఎవరికి అన్యాయం చేయడు అంత వ్యక్తి. మాకేం లేదు సార్, మాకు రక్షణ కావాలా, మమ్మల్ని కూడా అందరినీ చంపుతా అన్నాడు. ఊరి సైడ్ పోతారా లేదా అంటున్నారు. ఈ జగను మాకు అండ ఇవ్వాలి సార్. ఆయన వచ్చే న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాము. ఆయన దేవుని లెక్క వస్తున్నాడు. ఆయన నుండి మా బాధనల్లా ఆయనకు వెళ్ళవుచుకొని మాకు తగిన న్యాయం చేయాలా, నిందితులకు శిక్ష పడాలా, కఠిన శిక్ష పడాలి సార్. మీ నాన్న చాలా మంచోడు అంటున్నారు, అంత కిరాతంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? అదే సార్, వైఎస్ఆర్కి వెళ్ళి నిలబడినాడని, జగన్మోహన్ రెడ్డి మంచి మనకు అన్నీ బాగా చేసినాడని, ఆయన జగన్ అంటేనే ఉంటా నేను అని ఆయన పార్టీ తరపున నిలబడి ఊర్లో ఇన్ని ఏళ్ళకు ఓటింగ్ జరగలేదు సార్. ఫస్ట్ టైం ఓట్లు జరిపి ఆయన వైఎస్ఆర్ చక్రపాణి రెడ్డి హామీ ఇచ్చినాడు మాకు. హామీ ఇస్తే ఆయన వైఎస్ఆర్ తరపున నిలబడి ఊర్లో బాగా చేసినాడు సార్. చేసినందుకు మా నాయన మీద కక్ష పెంచుకున్నాడు. ఈడే కదా చేసింది, ఊర్లో ఇన్ని ఓట్లు రావడానికి గల కారణం వీడే, ఇది లేకపోతే లేదు అని కక్ష పెంచుకొని చేసినారు సార్ మీద. లేకపోతే మా నాయన ఇన్నేళ్ళ చరిత్రలో ఏ రిమార్క్ లేదు, ఏ కేసు లేదు, ఎవరితో గొడవ అనేది లేదు. అంత ధర్మాత్ముడు. ఆయనని ఇలా చేసినారు సార్. సార్ శిక్ష పడాలి సార్. మాకు జగన్ న్యాయం చేయాలా.
మేము విన్నపించుకునేది ఆయన అదే ఇంకా. ఈ ఊర్లో ఎలాంటి అరాచకం ఉండేది? ఇప్పుడు టీడీపీ నాయకులు ఆధిపత్యం ఉండేదని చెప్తారు. గతంలో మీరు పోటీ తగిలి ఈసారి ఇక్కడ ఓట్లు పడేలా జరిగేలా చూశారు కాబట్టి దాడి చేసినట్టు. ఈ ఊర్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అతి ఘోరం సార్. ఊర్లో ఏదే అన్ని నిలువు దోపిడీ చేసినాడని మా స్థలాలు గుంజుకున్నారు సార్. మాది 15 సెంట్లు కలం ఉన్నది తీసుకున్నాడు. ఊర్లో ఆయన చేసిన ఆగడాలు చూసే మన ఆయన వైఎస్ఆర్లో దిగినాడు సార్. ఈ ఊర్లో బాగా ఉండాలా, అందరికి స్వేచ్ఛ ఉండాలా, వాళ్ళ రౌడీజం ఉండకూడదు, మంచి జరగాల. చక్రపాణి రెడ్డి అన్న మేము ఉన్నాం, జగన్ ఉంటే మీకు హామీ భయం లేదని ఆయన హామీ ఇవ్వడం వల్ల మన ఆయన దిగినారు సార్. పెద్ద పెద్ద అరాచకాలు చేసినందుకే మన ఆయన ఊర్లో బాగా జరగాల, అందరూ మంచిగా ఉండాలని మన ఆయన వైఎస్ఆర్సీపీలో చేయడం జరిగింది సార్. శ్రీనివాసరెడ్డి చాలా మంచోడు కావాలని ఇట్లా చెప్తున్నారనేసి చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి మంచోడైతే ఆయన మీద ఇన్ని కేసులు ఎట్లా ఉంటాయి సార్? 59 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఆయన ఎట్లా మంచోడవుతాడు? భూ కబ్జాలు చేసినాడు, ఊర్లో స్థలాలు గుంజుకుండే, మాతోనే ఎకరాకు 6,000 తీసుకున్నాడు. తీసుకొని గుడి కట్టించానే గుడి లేదు, ఏం లేదు. ఇంకా ఆయన ఎట్లా మంచోడవుతారు సార్? 59 కేసులు అంటే ఏమేమి కేసులు ఉన్నాయి? ఇంకా అదే దోపిడీ కేసులు మావే. ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఊళ్ళో ఆయనదే ఆధిపత్యం సార్ ఫస్ట్ నుంచి. ఇంకా ఊళ్ళో ఇంకా అది ఇంతవరకు ఆయనకు నిలవనోళ్ళు లేరు. ఫస్ట్ నేను నా పిల్లప్పటి నుంచి ఈ ఊళ్ళో ఓటింగ్ లేదు సార్. వాడికి నిలబడే మొగోడే లేడు సార్. నేను వచ్చి 70 ఏళ్ళు అయింది ఊరికి. ఎవరే కానీ పోటీ చెట్లు వాళ్ళు వేసుకుంటున్నాడు సార్. ఏ చెట్టు వచ్చిన వాళ్ళం కాదు, నేను కూడా పోయి వేసినాను కాదు. వాడంతలా మొగోడా అని అప్పని చేసినాడు సార్. అంటే ఇప్పటివరకు ఈ 70 ఏళ్ళలో ఎన్నికలు జరిగే ఊర్లో జరుగుతాయి, వాళ్ళు వేసుకుంటారు. జరుగుతాయి, వాళ్ళు వేసుకుంటారు సార్. వాళ్ళదే ప్రభుత్వం. వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు నడిచినట్టే వాళ్ళదే సార్. మాదేముంది? ఉండేది నాకు ఉండేది 3 కొడుకులు. వద్దంటే వినకుండా దిగినాడు సార్. చక్రపాణి రెడ్డి అనే నేనుండా అంటే దిగినాడు. ఇంకా ఏం సార్? ఇంకా ఎవరెవరు కలిసి హత్య చేశారు? వెళ్ళ నాకు మతికిలేదు సార్. ఎవరెవరు చేసినా అంటే శ్రీనివాస్ రెడ్డి. నా ముగిని చంపింది ఆయనే, నన్ను చంపింది ఆయనే. ఇద్దరు ఇంకా సంపనీకి వస్తున్నాను దొబ్బినారు. పోవా పిల్లలకు దిక్కులేదని. ఆయనే ఎవరున్నారు సార్? ఆయన తప్ప ఏం లేరు. శ్రీనివాస్ రెడ్డి అంటే తెల్లని కేకలేస్తున్నాడు. ఏమన్నా అమ్మవాళ్ళకు చేస్తారు చూ సమలకాడ అట్ట కేకలేసి ముసలిని 70 ఏళ్ళ ముసలిని అట్ట కేకలేసి దానికేసి కొట్టి చేసినాడు. నన్నైతే చచ్చిపోయినా అనుకోండి, ఇట్లా నరికినాడు సార్. రాడు ఇట్లా చూడు సార్. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందమ్మా? మేమా ఎలాంటి సిచ్యువేషన్ అంటే మేము ఇంట్లో ఊరికే మేము ఒకరి జోలికి పోయేటోళ్ళం కాదు, ఒకరి కథలోకి పోయేటోళ్ళం కాదు. మేము లాస్ట్కు ఇట్లా జగన్కు రెడ్డికి ఓట్లు వేసినందుకే ఇట్లా చేసినారు వాళ్ళు మాకు. మేము ఇంట్లో నుంచి మేము పొలాలలో చేసుకునేటోళ్ళం. మా వాళ్ళు ఆటో తోలుకుంటారు. ఇంట్లో నుంచి బయటకు మా మామ ఏదో పోతున్నాడు, వ్యాపారాలు చేసుకుంటున్నాడు, ఇట్లా మమ్మల్ని తెచ్చి సాకుతున్నాడు. మాకైతే ఏమీ లేదు. ఆయన విన్నే ఆధారకం పడి ఇంటి ముసిలోని విన్ని ఉండేది. ఇంకా ఆయన కూడా పోయినాడు. మాకు ఆచులు పాచులు ఏం లేవు. కష్టం చేసుకుంటే తినాలా, లేకుంటే లే. ఆయన నిస్కారంగా తీసుకుపోయి ఈడ్చుకుపోయి రాడ్లతో, కత్తులతో, బండలతో కొట్టి చంపినారు. లాస్ట్కు కోడలను వచ్చానే కానీ మమ్మల్ని కూడా ఎమ్మడించుకున్నారు సార్. మేము పోయి దాచిపెట్టుకున్నాం. కళ్ళెట్లా జరుగుతానే కానీ మేము మేము పోయేంత పరిస్థితులు లేవు మాకు. పెద్ద మనిషి అయితే ఎట్లా అనాలా, ఊర్లో వాళ్ళనల్లా ఎట్లా పెట్టుకోవాలా, అందరిని పిల్లంపుకొని అందరు పెద్ద తర చెప్పాలా. నీకు ఓట్లు లేకుంటే మనుషులను చంపడం ఏంది సార్? ఇండ్ల కాడికి వచ్చి పార్టీ మంచివే నువ్వేమన్నా? ఒకప్పుడు ఉన్నది నీ రాజ్యం, వెళ్ళినావు, ఎంతమందిని చంపుతావు? ఇప్పుడు ఈ మంచిని చంపినావు. మమ్మల్ని కూడా అంటాడు, మీరు ఊర్లో ఎట్లా బతుకుతారు, మీరు ఎట్లా చేస్తారు, ఆటోలు ఎట్లా తిరుగుతారో చూచ్చా, మిమ్మల్ని అంటిచ్చా, ఆటోలను అంటిచ్చా, మిమ్మల్ని చంపుతా, మిమ్మల్ని అయితే పానీయను, ఈ ఊర్లో మీరు ఉండకూడదు అని అన్నాడు సార్. మాకు జగనన్న ఏం రచన పెడతాడో ఆయన నమ్ముకొని ఉన్నాం. మేము ఫస్ట్ నుంచి జగనన్నే. మేము అక్కడ మారం, ఇక్కడ మారం, పార్టీలు అనేదే మారం. మేము 30 మందిని తోలుకొచ్చి ఆ ముసిలోని 70 ఏళ్ళ ముసిలోని 30 మందిని తోలుకొచ్చి చంపాలా సార్? ఇంట్లో కాడికి వచ్చి అది కేకలేసి చంపుతున్నాడు. ఒక్కటే ఒక మంచి వచ్చి పానం తీసినా పోతుంది కదా. ఏమని కేకలేసి? శ్రీనివాసులు రెడ్డి అంటే తెలియనరా మీకు? ఎవరైంది తెలియనరా? మీరు నన్ను ఎదిరించి మీకు వాళ్ళకు ఓట్లు వేస్తారా? నన్ను మోసం చేసి జగన్కు ఓట్లు వేస్తారా? నా ఎంత పాలేగాడని తెల్లా, నేను పాలేగానని తెల్లా, నన్ను మోసం చేసి అక్కడ ఊరు మొత్తాన్ని అక్కడ ఓట్లు వేయించినారు అని బెదిరించిన సార్. అయినా 30 మందిని తోలుకొచ్చినాడు.
తోలుకొచ్చి ఆడి బజార్లోకి ఈడ్చుకొచ్చి అట్లా చంపేసేసినాడు. జగన్ మీకు భరోసా ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మాకు, ఎప్పటికైనా ఫస్ట్ నుంచి జగన్ అన్నే మాకు నమ్మకం. మాకు ఏది లేదు, ఆయన మాకు ఏదైనా కానీ సాయం చేయాలా, మాకు ఆయన మీద ఆధారకం మన్యం. మేము ఫస్ట్ నుంచి ఆయనే జగన్ అని. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. మరి నిన్న 5 మంది కూడా సరెండర్ అయ్యారు కదా పోలీసులు. మీకు న్యాయం జరుగుతుందని ఆశ ఉందా? నమ్మకం ఉంది. మేము ఇంత ధైర్యం చేసుకునే, మేము ఉండేది అన్నదమ్ములు 3, ఒక్కరిలో గోపారంలో ఉండేది మేము 2 ఉండాం. ఆయన ధైర్యంతోనే మేము ఉండే 2 సంవత్సరాలు ఇక్కడ నుండి సంసారం చేయాలనుకుంటున్నాం. ఎవరిని భయపడాలని లేదు. ఇంకా జగన్ అన్నే మాకు న్యాయం చేయాలి, ఆయన మీద ఆధారకం పన్నాం. పోలీసులు 4 ఉన్నారు. ఏం సార్ మీరు ఆడిపోయినారు, పానం పోయినాక వచ్చినారంటే, ఏమ్మా మీ పానాల లెక్క మాయి పానాలు కాదా, మమ్మల్ని పెట్రోల్ పోసి అంటించానన్నాడు. మేమేం చేయాలమ్మా? ఎస్ఐని పెట్రోల్ పోసి అంటించన్నాడు శ్రీనివాసులు రెడ్డి. మేమేం చేయాలా? మీ లెక్క పానాలు కదా మావి అని అన్నాడు. అని ఆయనను కూడా భయపడి వాళ్ళు అప్పటికప్పుడు వచ్చినారు. మాట్లాడడానికి కొంతమంది బంధువులు ఉన్నారు. చెప్పండి సార్, మీ సుబ్బారెడ్డి ఏమవుతారు మీకు? మా మామూలు అవుతాడు. ఇది చాలా హేయమైన చర్య. ఇంత 70 ఏళ్ళ ముసలిని చంపడం కూడా చాలా దుర్మార్గం. ఇటువంటి మంచి మనిషిని చంపడం కూడా చాలా దారుణము. వీళ్ళకు చంపిన వాళ్ళకు తగిన శిక్ష అనుభవించాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఊర్లో జరిగే సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా తెలుసా? చాలా ప్రశాంతంగా ఉండే ఊరు, కానీ ఎందుకు జరిగిందో ఏం కథనో, కానీ వైసీపీకి పార్టీకి మద్దతుగా నిలబడడంతోనే ఈ రాజకీయ కక్షలతోనే ఇతన్ని కిరాతకంగా రాడ్లు, కొడవళ్ళు, కత్తులతో నరికి చంపినారు. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాం. మాట్లాడి మరికొంతమంది గ్రామస్తున్నారు. చెప్పండి పెద్ద, ఏం జరిగింది ఆ రోజు వచ్చేసేసి ఏదో మీటింగ్ ఉండేదంట అక్కడ. ఆ మీటింగ్ కాడికి పోయినారు. ఇప్పుడు మామూలు రాత్రి 8 గంటలకు వచ్చేవాడు, ఆ రోజు 10 గంటలకు వచ్చినాడంట. వాళ్ళందరూ చక్రపాణి రెడ్డి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముందుగానే ప్లాన్ వేసి పెట్టుకున్నారు. బయట నుంచి ఒక 10 మంది ఏమో వచ్చినారంట. ఈ ఊరిలో ఒక 20 మంది, మొత్తం 30 మంది కలిసి బాగా ఫుల్గా తాగేసి వచ్చినారు. ఒకరి సొరకంలో ఒకరు లేరంట. వచ్చేసి ఆమె బయట అక్కడ పడుకుంటే ముందు ఆమెను పిలిచి కొట్టినారు. కొడితే కళ్ళకు మొబ్బు వచ్చి పడిపోయిన కల్లా కేకేసింది. ఇంట్లో పడుకుని కేకేసేతలకల్లా లేచి తలకల్లా వచ్చి ఇంట్లో నుంచి ఈడ్చుకపోయి బయటికి కొరతా చేస్తా వచ్చినారు. వాళ్ళు శ్రీనివాసరెడ్డి అన్నతోడు, నేను ఉండగా మీరు ఓట్లు వేయించి ఇచ్చేస్తారా నా కొడుకులారా మీరు అని చెప్పేసి ఇగ్గుకపోయి కొట్టినారు. ముందుగా కొట్టి కట్టెలతో కొట్టి కత్తెలతో కొరిసి లాస్ట్కు సావలేదు అని చెప్పి బయటికి ఈడ్చుకపోయి రాయి ఎత్తి గద్దెని ఎత్తినేసి తలకాయ సిదగవరిసి, అసలు తలకాయ ఏం లేదు, కళ్ళు ఇల్లు ఏం అన్నీ ఇదే అయిపోయినాయి. ఆ పని చేసి పెట్టాం. మరి కిరాతకంగా చంపినారు. అసలు ఈ ఊళ్ళో ఏం పార్టీ అనేది ఏం లేదు సార్. ఇక్కడ అతనే ఏది వెళ్ళుకునే ఇది చేసినా అతను తప్ప ఇంకా వేరే వాళ్ళు అందరూ భయపడి ఇది చేసేవాళ్ళు, ఆడలు కానీ మొగలు కానీ. ఎందుకంత భయం ఆయన అంటే? రాక్షసంగా ఏమంటే వాళ్ళు పిలిచడం, కొట్టడం, చేయడం, కబ్జా చేసి స్థలాలు గుంజుకోవడం, ఆ పని చేస్తున్నాడు భయంతో. అంటే ఇన్నేళ్ళు ఎప్పుడు అతన్ని ఎదిరించిన వాళ్ళు కానీ ప్రశ్నించిన వాళ్ళు లేరా? ఎవరు లేరు. ఎవరు ఈ ఊళ్ళో అంత మటుకు గట్టిగా ఎవరు లేరు. లేకనే భయపడి ఎవరు ముందు వాలేకున్నారు. అది ఆ పని జరిగింది సార్. అది జగనే మా నమ్మకం, జగన్ పార్టీ కోసం నిలబడతాము. అయితే మాకు అన్యాయం జరిగింది, ఆ న్యాయం జరుగుతుందనేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. అతను బయటకు వస్తే చంపుతాడనేటువంటి భయంతో అయితే ఉన్నాము. మమ్మల్ని లారీలతో గుద్ది చంపిస్తానని, లేకపోతే ఎట్లా తిరుగుతాం చూస్తామని, ఊర్లో కాపురం చేయడానికి మీరు వీలు లేదని ఇలా భయపెట్టాడని కుటుంబ సభ్యులు చెప్పేటువంటి పరిస్థితి. ఏదేమైనా జరిగింది మాత్రం ఘోరం. ఈ సీతారామపురంలో జరిగినటువంటి హత్య పైన ప్రభుత్వము, అటు పోలీస్ అధికారులు సీరియస్గా స్పందించాలి. ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. ఎవరైతే హంతకులు ఉన్నారో, ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్ష పడాలని కోరుకునేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, సీతారామపురం నుండి.